హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు విద్యా స్టాక్. ఈ డెకరేషన్, ఈ కేక్ చూసి ఏదో అనుకుంటున్నారు. సో ఈరోజు మా బాబు బర్త్డే అండి. సో చూడండి, ఆ కేక్ కట్ చేస్తుంటే తన స్మైల్, వాళ్ళ పిన్ని, వాళ్ళ బాబాయ్ వాళ్ళు కూడా అటెండ్ అయ్యారండి ఈ ఫంక్షన్కి. సో ఇంట్లోనే చేసాము. సో ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో మా బాబు, ఆ క్యాండిల్ రాగానే అలా కేక్, ఆ డెకరేషన్ మొత్తము చూసి. సో తనకి తెలియదు అనమాట, ఇది సర్ప్రైజ్గా ఇచ్చాము మేము. సో ఇలా అంతా డెకరేషన్ చేసి ఇలా కేక్ కట్టింగ్ ఉందని ఏమీ తెలీదు. సో బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో వాళ్ళ అత్త అయితే అడుగుతుందనమాట, శివకేశవ నీకు ఎవరంటే ఇష్టమో వాళ్ళకే ఫస్ట్ నువ్వు కేక్ పెట్టాలో చూడు అని చెప్తుందండి. సో తనైతే, మా బాబు అయితే ఆలోచిస్తున్నాడు ఎవరు చెప్పాలని. మళ్ళీ తర్వాత అత్త నువ్వంటేనే ఇష్టం నాకని చెప్పినాడు. సో వాళ్ళకే పెట్టాలంటే ఫస్ట్ తనే తినేసినాడండి అది. సో వాళ్ళ అత్త మళ్ళీ అడిగింది, లేదు ఎవరంటే ఇష్టమో చెప్పాలా నువ్వు, మమ్మీనా, పప్పనా, తాతనా, నానినా, ఎవరిష్టమో చెప్పాలా అంటే బాబు లేదు ఇష్టం నాకు నేనే ఇష్టం అని చెప్తున్నాడు. సో మళ్ళీ లేదు చెప్పాలా నీకు నువ్వు కాదంటే, సరే అత్త నువ్వు అంటేనే ఇష్టం అని చెప్పినాడండి. సో ఆ క్షణంలో ఆ సర్ప్రైజ్ చూడాలి వాళ్ళంతా ఫేస్లో, చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. సో నా పేరు చెప్పాడు అంటని. సో వాళ్ళ అత్త అంటే హరిప్రియ, బళ్ళారిలో ఉంటుందండి. సో అక్క బళ్ళారిలో ఉంటారనమాట. సో తర్వాత వాళ్ళ పిన్ని, వాళ్ళ బాబాయ్ వాళ్ళు పెట్టారు మా బాబుకి కేక్. సో చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో వాడు కూడా. ఇలా కేకు మొత్తం చూసి అబ్బా ఎంత బాగుంది, ఇలా అందరు రావడం చాలా హ్యాపీగా అనిపించింది శివకేశవకి. సో తర్వాత వాళ్ళ చిన్న నాని, చిన్న తాత పెట్టారండి సో కేక్. సో చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడు, పెట్టింది పెట్టేట్టు అట్లనే తినేస్తున్నాడు. సో తర్వాత అమ్మమ్మ పెట్టిందండి, వాళ్ళ అమ్మమ్మ పెట్టింది. సో తర్వాత నేను పెట్టినానండి. నేను కూడా అంతగా ఏం రెడీ కాలేదు, సింపుల్గానే రెడీ అయినాను. సో మళ్ళీ వాళ్ళ అమ్మమ్మతో మళ్ళీసారి పెట్టించుకున్నాడు అనమాట, నాకు ఇంకొంచెం పెట్టు అని చెప్పి మరొకసారి పెట్టించుకున్నాడు. సో వాళ్ళ బాబాయ్తో పెట్టించుకున్నాడండి. సో వాళ్ళ బాబాయ్ గిఫ్ట్ ఇవ్వగానే ఓపెన్ చేసినాడు ఏముందో అని. సో తర్వాత స్కూల్లో సెలబ్రేట్ చేశాడనమాట. సో స్కూల్లో టీచర్స్ కూడా బాగా కేక్ తెచ్చి బాగా సెలబ్రేట్ చేయించినారు. సో ఫైనల్ మా బాబుది నిన్న అవుట్ఫిట్ అయితే ఇది చూడండి, డ్రెస్ది. సో మీరు